నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన అటాక్ జరిగింది. అది ఓయూ జేఏసీ లీడర్స్ చేశారు అనని ఒకవైపు చెప్తున్నా కానీ, ఇంకోవైపు అది రేవంత్ రెడ్డి అనుచరులే అని అనేసి అంటున్నారు. ఈ విషయం మీద క్లారిటీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో రేవంత్ రెడ్డి గారి అనుచరులే అటాక్ చేశారు అని అనేసి కూడా వినిపిస్తోంది. నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన అటాక్ చేయడం. దీని గురించి మీరు ఏమంటారు సార్? రేవంత్ రెడ్డి అనుచరులు ఆ పని చేస్తారని నేను అనుకోనండి. ఓకే. అది కంప్లీట్‌గా రాంగ్ ఎస్టిమేషన్ అనుకుంటున్నాను నేను. సార్, ఇప్పుడు ఏ విషయం వచ్చినా కానీ అల్లు అర్జున్ మూవీ గురించి కానీ, టికెట్స్ గురించి కానీ, లేకపోతే మొన్న జరిగిన అనుకోని యాక్సిడెంట్ కానీ, అన్ని రేవంత్ రెడ్డియే వాంటెడ్లీ చేస్తున్నారు అని ఎప్పుడు వినన్నట్టుగా ఎందుకు ఆయన పేరే ఎక్కువగా నోటిఫై అవుతుందంటారు? అంటే ఆయన ప్రభుత్వ అధినేత కాబట్టి ఆయన పేరు మామూలుగా రావడం అనేది సహజమే అది. ప్రభుత్వ అధినేతకే కదా మంచైనా చెడైనా ఆయనకే కదా ఆపాదిస్తారు. ఓకే. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారని మనం ఎలా అనుకుంటాం? అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక గవర్నమెంట్ పని అని అంటారు తప్ప పర్టికులర్ గా సీఎంఏ చేయించాడు అని చెప్పేసి లేదు. పెద్దగా గవర్నమెంట్‌కి మంచి వచ్చినా చెడొచ్చినా బాధ్యుడు కెప్టెన్. ఓకే. గుంపు మేస్త్రి అంటారు కదా, ఈ గుంపుకు మేస్త్రి. ఈ గుంపే తప్పు చేసినా మేస్త్రికే వస్తుంది కదా, ఓకే. అంతేనే కాదా? మీ ఫ్యామిలీలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందనుకో మీ నాన్నగారిని అంటారు కదా, అంతే. ఒక తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. సో ఆటోమేటిక్గా మంచి అయినా చెడు అయినా తండ్రి లాంటి వాడికి ముఖ్యమంత్రికే వస్తుంది. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిని అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతుండొచ్చు కానీ, బట్ రేవంత్ రెడ్డి గారు తప్పేం చేశారు? రేవంత్ రెడ్డి గారు కరెక్టే మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు కరెక్టే ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు, అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం ఏం ప్రదర్శించలేదు. ఆయన ఏం మాట్లాడారు? ఆయన కరెక్ట్గా మీకు మానవత్వంతో వ్యవహరించాలి. ఒక పొరపాటు జరిగింది, దానికి మూల్యం చెల్లించుకుంటున్నాం, కానీ ఒక నైతికత అనేది ఉంటుంది కదా, మానవత్వం అనేది ఉంటుంది కదా, ఆ మానవత్వాన్ని మీరు మరిచి బిహేవ్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా రెచ్చగొట్టే పనులు సినిమా ఇండస్ట్రీ చేయలేదా? పొలమంటూ రేసు గుర్రాల్లాగా పరిగెత్తి అల్లు అర్జున్ గారి ఇంటికి పొలమంటూ బల ప్రదర్శన కదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయనేమో ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందులో మీరు ఎందుకు చేశారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సి వచ్చింది. ఇంకోటి, మీరు ఆ తప్పు జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఐకాన్ స్టార్ అని టీషర్ట్ వేసుకురావటమే ఆయన చేసిన ఒక తప్పు. ఎందుకంటే నేను స్టార్ని, నన్ను అరెస్ట్ చేస్తారా అన్న ఒక ఇది కనపడుతుంది కదా ఆయనలో. రెండో అంశం, ఆయన ఇంటికి ఇంతమంది వెళితే సినిమా సెలబ్రిటీలు అందరూ ఏం మీరు మెసేజ్ ఇచ్చారు? ఎస్, రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అందుకే పరామర్శించడానికి వెళ్తున్నామంట అనే కదా. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్ట? ఆయన ప్రభుత్వం చేసినా ఆయన చేసినా ఆయన మీదకి వస్తుంది కదా. అంటే ఏంటి, మీరందరూ కట్టకట్టుకుని ఏం చెప్పాలనుకున్నారు? ఇంత బల ప్రదర్శన ఏం చెప్పాలని మీరు బల ప్రదర్శన చేశారు? కరెక్ట్ కాదు కదా. అందుగురించి రేవంత్ రెడ్డి గారి మీద ఆ రకంగా, అంటే ఒక టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి గారు ఇది చూసిన తర్వాత ఇదేంట్రా బాబు వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారు ఏంటి, ఇది తప్పు అని చట్టం తన పని తాను చేసుకోబోతోంది. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, పోలీసులు, అందరూ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇందులో దీన్నేదో ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా మీరు భావింపజేస్తే అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు. ఆ రకంగా తప్ప లేదు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మీరు అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు ఉన్నాయి కదా అని చాలా మంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఓయూ జేఏసీ అని చెప్పుకునే వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి. అయితే వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే కనుక ఆ ఓయూ జేఏసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోస్ కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి కదా. ఫోటోలు ఏముందండి, ఎవరైనా ఫోటోలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిందితుడు ఒక తప్పు చేయగానే మన మీడియాలో అంతా ఏమొస్తాయంటే ఆ ఫోటోలు వస్తాయి. ఈయన ఫలానా వాళ్ళ మనిషి అంటారు. ఫోటోస్ సహజంగా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఫోటో కావాలండి అంటే ఏదైనా కార్యక్రమంలో ఫోటో ఇస్తారు. ఆయన ఇచ్చినంత మాత్రాన మీరు బయోడేటా తెలుసుకొని, మీ యొక్క ఆనుపాలను తెలుసుకొని, మీ క్యారెక్టర్ తెలుసుకొని, మీ రికార్డు చూసుకొని ఫోటో ఇవ్వలేరు కదా. సో ఆ ఫోటో ఇచ్చినంత మాత్రాన్ని రేవంత్ రెడ్డి అనుచరుడు అనుకోవటం పొరపాటు కదా. కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులు కాదు, అలా అని చెప్పి ఓయూ అధికారికమైన జేఏసీ అని కూడా నేను అనుకోవట్లా. సో ఓయూ జేఏసీ కూడా ఇలాంటి పనులు చేస్తుందా అని నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని తల మీదకెత్తుకొని మోసిందండి ఓయూ జేఏసీ. ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయి తెలంగాణ వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను ఓయూ జేఏసీకి ఇస్తా. అంత గొప్పగా పోరాడారండి. రాజకీయ నాయకులు చేతులెత్తేస్తే ఓయూ జేఏసీ పోరాడిందండి.
సో అలాంటి ఓయూ చేసి ఇలాంటి విషయాల్లో వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళేసి ఈ రకంగా చేస్తారండి? నేను అనుకోను. ఓయూ చేసి అధికారికమైన కార్యక్రమం నేను అనుకోను. ఆ నలుగురు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించారు. ఇవి ఎవ్వరు చేసినా ఇది క్షమించడానికి నేరం. ఇది ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేస్తారా? ఏం అరే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. రేపో మాపో మళ్ళీ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయని పోలీసులు కోర్టుకు వెళ్తున్నారు. మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మధ్యలో ఓయూ చేసి ఏంటి పని? సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారంటే ఇంకో 1500 మెంబర్స్ వెళ్తాం మేము, ఎట్లా స్టాప్ చేస్తారో చూస్తాము అని అంటున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తారు? ఏ రకంగా వెళ్తారు? అల్లు అర్జున్ని నువ్వు ఇంత ఇవ్వాలి నష్టపరిహారం అని మనము సజెస్ట్ చేయగలము, చెప్పగలము. నైతికత లేదా అని విమర్శించగలం, కానీ టెక్నికల్ గా ఇంత ఇవ్వాలని ఎలా డిమాండ్ చేస్తాం? మీరు వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా రియాక్ట్ కాకముందు రియాక్ట్ అయింది జేఏసీ వాళ్ళే. సో మాకు ఆ హక్కు ఉంది, మేము వెళ్ళి అడుగుతాము, ఆ ఫ్యామిలీకి ఏదైతే న్యాయం జరగాలో అది జరిగే వరకు మేము వదిలిపెట్టము అని అంటున్నారు. వదిలిపెట్టమంటే ఏం చేస్తారు? మీద పడి దాడి చేస్తారా? ఓకే, కొట్టేస్తారా? చంపేస్తారా? కరెక్ట్ కాదు కదా. ఓయూ చేసి పని కాదండి ఇది. కొంతమంది ఓయూ చేసి పేరు చెప్పుకొని చేస్తున్న పనే తప్ప ఓయూ చేసి పని కాదు. నేను చెప్పా, ఉదాత్తమైన ఆలోచనలు ఉంటుంది ఓయూ చేసి, త్యాగాలకు వెరమని మనస్తత్వం ఉంటుంది ఓయూ చేసికి. ఈ తెలంగాణ రావటానికి అసూలు బాసిందండి ఓయూ చేసి. అనేక మంది ఆత్మ బలిదానాలు చేశారండి. వాళ్ళ నుంచి వచ్చే చర్యన ఇది? డెఫినెట్ గా కాదు. ఒక ఇంటి మీద పడి దాడి చేస్తారా? రాత్రిపూట మీరు రాళ్ళేసి భయభ్రాంతులు గురి చేస్తారా? తప్పు కదా అది. మరి చట్టాలు ఎందుకు, న్యాయాలు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకండి? ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి? వాళ్ళు చేస్తారు కదా. మీరు రాళ్ళేసి కొట్టేసి చంపేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఆటవిక న్యాయం కావాలా మీకు? తప్పు కదా అది. ఇది నిజమైన ఓయూ చేసి ఉంటే స్పందించాలి దీని మీద. ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన గొప్ప త్యాగనిరత కలిగిన వాళ్ళు ఓయూ చేసి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏమనుకున్నారండి? పెద్ద పెద్ద ముఖ్యమంత్రులను అందించిందండి. రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీలో ఉండే అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. అనేక మంది పోరాట యోధులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. గొప్ప చరిత్ర ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీకి. ఆ ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పుకుని ఓయూ చేసి పేరు చెప్పుకుని ఈ రకమైన దాడులు చేసి దానికి ఉన్న పవిత్రతను అపవిత్రం చేయాలనుకుంటున్నారా? తప్పు కదా అది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు స్పందించారు, సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించారు, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ గారికి స్పందించారు. మేము సంయమనం పాటించాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం, ఇది కరెక్ట్ కాదు కదా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసామన్నారు. డెఫినెట్గా అండి. ఇది ఎవరు కూడా సమాజం హర్షించలేదు ఇలాంటి విషయాల్ని. రైట్. సో ఇది వాంటెడ్లీ చేసిందైతే కాదు అని అనేసి అని అంటారు. రేవంత్ రెడ్డి గారికి అసలు ఎలాంటి సంబంధము లేదు. పైగా ఇది వాంటెడ్లీ చేసింది. వాళ్ళు ఎవరో వాంటెడ్లీ వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు అనుకోవాలే తప్ప